హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. ఈరోజు అయితే టమాటో వెల్లుల్లి రసం చేస్తున్నాను. నేను ఒక 5-6 పండు టమాటాలు తీసుకొని అవి కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొంచెం పులుపు కోసం కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నానండి. ఇగో ఇలా గ్యాస్ మీద పెట్టుకున్న ఒక 5 మినిట్స్కి మంచిగా మరలిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసి అందులో వేడి నీళ్ళు తీసేసి కొన్ని చల్లదనం కోసం కాలుతుంటాయి కదండి, కొన్ని చల్లనీళ్ళు పోసి వీడియోలో చల్లారాక వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోని ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి రసం అని చెప్పాను కదండి, వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చా దంచి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చాపచ్చా దంచి పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. పోసుకొని మనం కొంచెం పచ్చిమిర్చి, అన్ని పోపు దినుసులు అండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ పోపు దినుసులు కలిపెట్టుకున్నాండి. అవి ఇందాక కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లిపాయలు, అవి కూడా వేసుకోవాలండి. వేసుకొని లాస్ట్లో కొంచెం చిటికెడు పసుపు అండి, ఎక్కువ వేయొద్దు. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా అన్నీ వేసి కొంచెం అది పోపు అయ్యాక ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి టమాటో రసం, అది వేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ అండి, నాకు సరిపడినంత వేసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. అంతే అండి, టమాటో వెల్లుల్లి రసం రెడీ. ఇదిగో మరుగుతుందండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.